ఏ ఏ భాషల్లో ఈ ప్రార్థనలు నిర్వహిస్తారు ఈరోజు? ఈరోజు మరి తెలుగు భాష అంతా కూడా తెలుగు ఉంటుంది. ఈవినింగ్ మాత్రం ఒక్క 5 o'clockకి ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. అంటే కల్వర్ టెంపుల్ అనగానే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చర్చ్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంటే ఈరోజు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? మరి అన్ని రాష్ట్రాల నుంచి, బొంబాయి నుంచి, చెన్నై నుంచి, మన భారతదేశం నలుమూలల నుంచి కూడా మన కల్వర్ టెంపుల్కి వస్తూ ఉంటారు. అదేవిధంగా విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి పాలు పంచుకుంటారు. ఈరోజు సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది మరి పాలు పంచుకుంటారు. సార్, అసలు ఈ గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అనగానే చాలా మందిలో ఒక ఉత్సాహం ఉంటుంది. మళ్ళా మన ప్రభువు భూమి మీదకి వచ్చినటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. ఎలా సెలబ్రేట్ చేస్తారు? అసలుకి ఈస్టర్ అంటే ఏంటి? ప్రతి వారికి కూడా మరణ దినం, జన్మదినం ఉంటుంది. కానీ దేవునికి పునరుద్ధాన దినం కూడా ఉన్నది. దాన్ని పురస్కరించుకొనే ఈ ఈస్టర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఈస్టర్ సందర్భంగా మేము అన్ని విధాలుగా సెక్యూరిటీ పరంగా, పోలీస్ బందోబస్తు కానీ అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చే లక్షలాది మంది భక్తులకి ఏ విధమైన అసౌకర్యం జరగకుండా ప్రతి విషయంలో కూడా మేము శ్రద్ధగా, ప్రతి చిన్న విషయంలో కూడా మేము జాగ్రత్తలు తీసుకొని వచ్చిన అందరికీ కూడా ఆశీర్వాదాలు దొరికేటట్లు మా దైవజనులు సతీష్ కుమార్ గారు ఈ 4 ఆరాధనలు కూడా నడిపిస్తూ జరుగుతుంది. ఇది మొదటి ఆరాధన 4 గంటలకు స్టార్ట్ అయింది. రెండో ఆరాధన 9 గంటలకి, మూడో ఆరాధన 12 గంటలకి, 4వ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధన అది 4:30కి, సాయంత్రం లాస్ట్ ఆరాధన 6:30కి స్టార్ట్ అవుద్ది. ఆ ఆరాధనతో మేము ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్ మేము చేసుకుంటాం.